మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అపార్ట్మెంట్లు పెరిగిపోవడంతో అక్కడి సామాన్య ప్రజలను అనారోగ్య పాలు చేస్తోంది. అపార్ట్మెంట్ల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు బంకింగ్హామ్ కెనాల్లో కలుస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గుంటూరు జిల్లాలో కలుషితమవుతున్న బంకింగ్హామ్ కెనాల్ నీటి పరిస్థితిపై ఏబీఎన్ ప్రత్యేక కథనం. విజయవాడ నగరంలో జనాభా సంఖ్య అధికంగా ఉంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం వల్ల మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో జనసంచారం భారీగా పెరిగింది. దీంతో తాడేపల్లి చుట్టుపక్కల విచ్చలవిడిగా అపార్ట్మెంట్లు పెరిగిపోయాయి. ఈ భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పలువురు వాపోతున్నారు. దీంతో పుట్టగొడుగుల్లో వెలిసిన అపార్ట్మెంట్ల వల్ల వచ్చే వ్యర్థాల వల్ల గుంటూరు జిల్లా వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వ్యర్థాలతో బకింగ్హామ్ కెనాల్ కలుషితం కావడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని బాధితులు అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు జిల్లాలోని బకింగ్హామ్ కెనాల్ కు కృష్ణా జలాలు వస్తుంటాయి. ఈ బకింగ్హామ్ కెనాల్ నుంచి వచ్చే నీటిని గుంటూరు, ప్రతిపాడు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లోని ప్రజలు వాడుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ కెనాల్లో తాడేపల్లి సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ల నుంచి మురుగునీరు కలవడంతో పూర్తిగా కలుషితమైంది. ఈ నీటిని వాడుతున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా మంగళగిరి నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. మరోవైపు శరీరంపై దద్దుర్లు రావడంతో పాటు పలువురు జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అపార్ట్మెంట్లు కట్టి మురుగంతా ఈ బకింగ్హామ్ కెనాల్ వదులుతున్నారండి. పర్మిషన్ లేకుండా వాళ్ళందరూ నైటు రోడ్డు బాగా కొడతాం, డ్రైనేజీ దాంట్లో పెడుతున్నారు. ఇక్కడి నుంచి కొంచెం బిల్లు దాకా. అంతకుముందు మాకు తాగునీరుకి పొలాలకు నీళ్ళు బాగుండేవి. ఈ కాలువకి 60 అడుగుల దగ్గరలో మా బోరు ఉందండి. ఇక్కడ ఆ నీళ్ళు తాగుదామని పోడు వాసన వస్తున్నాయి. మేము ఇళ్ళ కాడి నుంచి ఆ నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది తాగటానికి కూడా, పొలం మీద కూడా. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉత్పన్నం కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తాగునీటిలో కలుస్తున్న వ్యర్థాలను నిలిపివేసి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.